వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేశారు చాలా మంది. వాలంటీర్ పెన్షన్ అందించకూడదనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ ఈ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.